ఈరోజు కార్తీక పురాణం 9వ అధ్యాయంలోని విష్ణుపార్షద యమదూతల వివాదం 9వ రోజు కథ విందాం. రోజు మన ఛానల్లో కార్తీక మాసం కథలు ప్రతిరోజు వస్తాయి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఇక కథలోకి వెళ్దాం. విష్ణుపార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. వైకుంఠము నుంచి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్ములను పంపెను ఎని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులవారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటివారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచిచి వేదశాస్త్రముల నిందించువారును, గోహత్య బ్రాహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారును, పరాన్న భక్షులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారున్ను, జీవహింస చేయువారున్ను, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహాచేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్నవానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులును, పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తనకడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి యాజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారముల కులోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసాకొనిపోవుదురు అని ఎడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత ఎవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారును, అనాథ పేత సంస్కారములు చేయువారును, తటాకములు తులసీవనమును త్రవ్వించువారును, పెంచువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ ఎని శ్రీహరినిగాని అని శివునిగాని స్మరించువారును, తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినిబడినవారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమును నారాయణ అని స్మరించుచూ చనిపోయెనుగాన మేము వైకుంఠమునకు తీసుకొనిపోపోవుదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటినుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని, వ్రతములుగాని, ధర్మములుగాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారునియందున్న ప్రేమచే నారాయణ ఎనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచునున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమెమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసిగాని తెలియకగాని
నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరి ప్రలిగించునో అటులమే శ్రీహరిని స్మరించిన ఎడలల సకల పాపములును నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ రోజు పారాయణము సమాప్తము.